నా పేరు వెంకటేశ్వరాచారి అండి. ఈరోజు నాగప్రతిష్ఠ కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పూజా విధానాలు అన్నీ చాలా బాగున్నాయి. నిజంగా నాగప్రతిష్ఠ చేయడము చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాగమణి గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. చాలా మంచిదండి. ఎందుకంటే నా సంకల్పం అది. ముఖ్యంగా ఏంటంటే ఎవరు సంతానం లేదని బాధపడకూడదు. ఎందుకంటే అమ్మ బాధపడ్డది నాకు తెలుసు. ఇప్పుడు ఇందులో సంతానం నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, గర్భస్రావాలైన వాళ్ళు ఉన్నారు, అసలు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అమ్మకి 2 మగ పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టడం పోవటం. తొలిచూరు అక్కయ్య మటుకు 3 ఏళ్ళు ఎదిగి చనిపోయింది. అసలు నేను మొట్టమొదటిసారి నేను చేసిన యూట్యూబ్ లో వీడియో అదే. ఇప్పటికే దాన్ని కొన్ని వేల మంది చూశారు. అయితే అట్లా పిల్లలు పుట్టిపోయిన తర్వాత అమ్మకి 19 సంవత్సరాలు అసలు పిల్లలు లేరు. దాని తర్వాత అమ్మకి 46 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను పుట్టా. కాబట్టి అమ్మ తోడబుట్టిన వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని తీసుకొచ్చుకుని సాక్కుని 4 రోజులు ఉండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళంటూ వాళ్ళు వెళ్ళిపోయి అమ్మ బాధపడేది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క దంపతులకి ఐడెంటిటీ సంతానం కదా. మన ఐడెంటిటీ ఏంటి? సంతానమే, ఆస్తిపాస్తులు కాదు. కాబట్టి ఎవరైనా సరే సంతానం లేదని బాధపడకూడదు. వాళ్ళ చేత సర్ప ప్రతిష్ఠ తప్పకుండా చేయించాలని. మీరు ఒక్కసారి కాంట్రాక్ట్ లోకి వస్తే మిమ్మల్ని నేను అడుగుతూనే ఉంటా. ఎందుకు తెలుసా అండి, ఈ మహత్తరమే. మీరు అంటే ఒక్కొక్కళ్ళు విసుక్కోవచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చారు, భగవంతుడి యొక్క అనుగ్రహం కటాక్షం లేని ఆలోచన మనకి రాదు. అసలు సర్ప ప్రతిష్ఠ మనం చేసుకోవాలన్న ఆలోచన రాదు. కాబట్టి మీకు ఆలోచన వచ్చినప్పుడు పెద్దదానిగా నేనుండి మీకు ఒక అడుగు ముందుకు నేను వేయించాలి. మీ చేత వేయించి ఈ పుణ్య కార్యక్రమం మీ చేత చేయించాలి. మనం భగవంతుడికే చేస్తున్నామండి, దేవుడు చేసింది ఎక్కడికి పోదు. కాబట్టి మీకు అడుగు వేయించి మీ చేత చేయించడం అనేది నా ఉద్దేశం అనమాట. కాబట్టి అమ్మాయి వస్తున్నారా, ఏమనుకుంటున్నారు, పలానా రోజున ముహూర్తం ఉంది, తప్పకుండా రండి, మీరు ఈ కార్యక్రమం చేసుకోండి అని ఒక తల్లి స్థానంలో ఉండి మిమ్మల్ని నేను ఇక్కడ సర్ప ప్రతిష్ఠ చేయించడం అనేది జరుగుతోంది. అండి లోగా ఎవరైనా నాతో సంప్రదించున్న వాళ్ళు కూడా అమ్మగారేంటి చేయించుకోవాలంటే మేము చేయించుకుంటాం కదా, ఈవిడెందుకు మాకు చిట్టి మాటి గుర్తు చేస్తోంది అని అన్నమాట మీరు అనుకోవాలి. నా ఉద్దేశం వల్ల మీరు అనుకున్నారు స్వామి గురించి, కాబట్టి అది మీరు తప్పకుండా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను చేయించడం జరుగుతోంది. చాలా మంది ఇంకొక విషయం మీకు పరిగణలోకి తీసుకుని నేను చెప్పడం జరుగుతుంది, వినండి. నాగ ప్రతిష్ఠ, అలాగే ఆశ్లేష బలి పూజ, నారాయణ బలి, సర్పశాంతి, ఈ 4 కార్యక్రమాలు వేరు వేరు, ఒక కార్యక్రమం కాదు. చాలా మంది మీరు 4 కార్యక్రమాలు కలిపి చేయిస్తారా అంటున్నారు. చాలా పొరపాటు. మీకు ఎవరు చెప్తున్నారో అట్లా మటుకు ఎవరైనా మీరు చెప్పినా కూడా నమ్మొద్దని నేను చెప్తా. ఆశ్లేష బలి పూజ దీనికన్నా పెద్దది, ఒక రోజల్లా పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి పంచరంగులతో ముగ్గేయాలి, 3 బ్రాహ్మలు పడతారు. అసలు పువ్వులు కూడా ఒక 1 బస్తా పువ్వులు పడతాయి ఆశ్లేష బలి పూజకి. చాలా పెద్ద కార్యక్రమం. సర్పశాంతి వేరే. ఏ కార్యక్రమం ఎవరు దేనికి చేసుకోవాలన్నది కూడా ఉంది. సర్పశాంతి ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, నారాయణ బలి ఎవరు పడితే వాళ్ళు ఆచరించేది కాదు. కానీ నాగప్రతిష్ఠ కార్యక్రమానికి ఎవరైనా చేసుకోవచ్చు, ఇది తప్పు లేదు. ఆశ్లేష బలి పూజ కానీ నారాయణ బలి, సర్పశాంతి ఎందుకు చేస్తారు అన్నది తెలియక నాకు చాలా మంది ఏమన్నాడు, మరి వాళ్ళకి ఎవరైనా చెప్తున్నారో వాళ్ళకి మైండ్ లో ఆలోచన వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఏమండి మాకు సర్పశాంతి చేయించాలి, నారాయణ బలి చేయించాలి, లేకపోతే ఆశ్లేష బలి పూజ చేయించాలి అని అడుగుతున్నారు. చాలా తప్పు. మీరు పరిపూర్ణంగా ఏ బ్రాహ్మణునైనా లేకపోతే మీరు అడగండి, మీ అయ్యగారిని జ్యోతిష పండితులను అడగండి, మీకు ఏ రెమెడీ చేయించమంటారో అదే చేయించుకోండి. ఏది పడితే అది చేయించుకోకూడదు కదా. సర్పశాంతి ఎందుకు చేయాలి? ఏదన్నా మన పెద్దలు 7 తరాల నుంచి ఎవరైనా పాము చంపున్నా, లేకపోతే మీ స్వయంగా మీ చేత్తో పాము చంపున్నా మీరు సర్పశాంతి చేయించుకోవాలి. నారాయణ బలి ఎవరైనా మీ కుటుంబంలో వివరించుకోండి, నేను చెప్పేస్తున్నాను. ఎవరైనా మీ కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకున్నారా, బలవన్మరణం పొందారా, యాక్సిడెంట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా పోయారా, అప్పుడు నారాయణ బలి మనం చేసుకోవాలి కదా. కాబట్టి సంబంధం లేని పనులు. ఇప్పుడు జ్వరం వచ్చిందండి, జ్వరంలో కూడా మలేరియా ఉంది, చికున్ గున్యా ఉంది, ఇంకేమున్నాయండి రకరకాల జ్వరాలన్నీ ఉన్నాయి, టైఫాయిడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఏ జ్వరానికి ఏ బిళ్ళ వేసుకోవాలో ఆ బిళ్ళ వేసుకోవాలి. అట్లాగే దైవ కార్యక్రమాలు కూడా మనం ఎందుకు చేసుకుంటున్నామో అందుకే చేసుకోవాలి. కానీ ఏది పడితే అది చేయటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకుని మీరు అడిగే వాళ్ళు కరెక్ట్ గా నన్ను అడగండి. అడిగితే మీరు సరైన సమాధానం చెప్తారు. లేదు మీకేమన్నా ధర్మ సందేహాలు ఉన్నాయి, చక్కగా నాకు 7ంటికి మీరు నాకు ఫోన్ చేయండి, సాయంత్రం 7ంటికి. అప్పుడు నేను ఖాళీగా ఉంటాయి, హడావిడి లేకుండా. మీకు నేను తగినన్ని సలహాలు సూచనలు ఇస్తా. మీ చేత చేయించకూడని పని నేను చేయించను,
అది ఏమండి మీరు అడిగారు ఆశ్లేషాబలి పూజ, రండి చేయిస్తాను, ఒక 50,000 అవుతుంది, చేయిస్తానని చేయించలేక డబ్బులు తీసుకోలేక కదా. కానీ అది కాదు పద్ధతి. అది అందుకుని నేను అడుగుతాను, మీరు ఎందుకు చేసుకోదలుచుకుంటున్నారు ఏమిటి అని నేను అడుగుతాను. దాని ప్రకారమే మీ చేత కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు కూడా 10 మందికి చెప్పండి. మీ ద్వారా ఇంకా 10 మంది సర్పప్రతిష్ఠ చేసుకోవాలి. ఇంకోటండి, సర్పప్రతిష్ఠలు అనేవి సంతానం లేదనో, మనకి పరిస్థితులు బాగోలేదనో, లేకపోతే ఇంకో కారణాల చేత చేసుకునేది మటుకు సర్పప్రతిష్ఠ కాదు. నాగేంద్రుడి మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తితో చేసుకునే సర్పప్రతిష్ఠ ఏ జంటైనా ఆచరించుకోవచ్చు. ఇక్కడ 6 నెలల బాబు దగ్గర నుంచి 87 ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దాకా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఇక్కడ ఆచరించుకున్నారు. 87 ఏళ్ళు వచ్చినా ఏంటమ్మా అంటే హైదరాబాద్ నుంచే వచ్చారు. ఏంటంటే కాదండి, మేము జీవితంలో అన్ని చూసాం, అన్ని యాత్రలు చేసాం, ఈ సర్పప్రతిష్ఠ చేసుకుంటే చాలా పుణ్యము, మాత్రమైన కార్యక్రమం కాబట్టి మేము చేసుకోవాలనుకుంటున్నాం, వచ్చి చేసుకుంటున్నాం అని చెప్పారు. పరిస్థితులు అన్నీ బాగుండి కూడా స్వామివారి అనుగ్రహం కోసం ప్రతిష్ఠ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చక్కగా జీవితంలో ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది, జంటగా కానీ ఎవరికి వాళ్ళు కానీ ఒక సర్ప ప్రతిష్ఠ చేసుకోవాలి. మనం తదనంతరం మనం పోతాం కదా, గతించిపోతాం కదా స్వామిలో, అప్పుడు మనతో మోక్షం వచ్చేది శివలింగ ప్రతిష్ఠ. జీవితంలో ఈ 2 మటుకు ధర్మాచరణ పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిన మన సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి లింగ ప్రతిష్ఠ కూడా వీళ్ళంత వరకు తలొకళ్ళు చేసుకోండి, అది కూడా మనతో పాటు వస్తుంది. ఈ నాగ ప్రతిష్ఠ మటుకు 7 తరాలు మించి ఉన్న సర్పదోషాలన్నీ పోయి బాధలు పడని వాళ్ళంటూ లేరండి. ఇంత దైవ సన్నిధిలో ఉన్న నాకు లేవా? నాకు ఉన్నాయి, నాకు తగ్గ బాధలు ఉన్నాయి కానీ బతికి బట్ట ఎట్ట కడుతున్నానంటే ఆయన సన్నిధిలో ఉన్నారు కాబట్టి బతికి బట్ట కడుతున్నారు. చాలా మంది అంటారు మేము దాన ధర్మాలు చేస్తున్నామండి, అయినా సరే మాకు ఎందుకు కష్టాలంటే మీరు ఇంకా అలా చేయబట్టే మీరు ఈ స్థితిలో ఉన్నారు. లేకపోతే ఎట్లా ఉండేవాళ్ళము, ఏ అధమ స్థితిలో ఉండేవాళ్ళము కదా. తిండికి బట్టకు లోటు లేకుండా జరుగుతోంది కదమ్మా మనందరికీ. కాబట్టి ఇవన్నీ చక్కగా మీరు పరిగణలోకి తీసుకుని లోగా నాగప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు హనుమకొండ నుంచి. వాళ్ళు 413 అట్టుంది, వాళ్ళు 401 అమ్మ, 401 వాళ్ళ విగ్రహం. ఇవాళ మనం 1900 చిల్లరకి మనం రీచ్ అయ్యాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని చక్కగా నాగప్రతిష్ఠలో ప్రోత్సహించండి, అందరి చేత చేయించండి. నేనేమైనా కాస్త గట్టిగా మాట్లాడినా మీరు అందరూ ఏమనుకోవద్దు, సరేనా? మీకు వంట వార్పు అన్ని చేసుకుని వచ్చాను, మీరైతే వస్తున్నారు. మీరు ఇంత వయసులో కూడా నేను 2ంటికి లేచి మీకు వంట చేసి అక్కడ పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చా మీ అందరికి ప్రసాదం పెట్టాలని. కాబట్టి ఇక్కడ మటుకు నాది కూడా ఆధ్యాత్మిక చింతనే అండి, చేయించాలి, నరసింహస్వామి వారికి సేవ చేయాలని. మీ ప్రతిష్ట ద్వారా ఏదైనా ఒక 500 కానీ 1000 రూపాయలు కానీ వచ్చినాయి అనుకోండి, మన ప్రతిష్ట రుసుములో అది స్వామివారికే ఖర్చు పెడతాను. ఏదో ఇక్కడ ఇదనో ఇదనో మేస్త్రీలకి ఇవ్వటము ఏదో ఇక్కడే చేసేస్తాను, నాకేం అవసరం లేదు. తిరగడన్నా బారెడు పట్టదాన్ని నేను. ఎవరన్నా చీర తీసుకొచ్చి ఇచ్చారంటే మహద్భాత్యం కట్టుకుంటా, ఏదో షూట్ లో కనిపిస్తుంది అది. కాబట్టి ఇది చక్కగా మీరందరూ మళ్ళీ ఏ అయితే మీ సంకల్పాలతో వచ్చారో ఆ సంకల్పాలని చక్కగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. గండపేరు నరసింహస్వామి ఆశీస్సులు మీకుంటాయి, నా ఆశీస్సులు కూడా మీకుంటాయి. చక్క 12 బిడ్డల్ని ఎత్తుకుని రండి, సరేనా? బాధపడొద్దు. సంతానం అనేది రుణం అండి, మనకి అది రుణం కదా, అది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే ముందుగానే మీకు మనసుకి శాంతి కలగటానికి ఈ మాట చెప్తున్నా. మనం ఎవరికైనా రుణం ఉంటేనే మనకు సంతానం వాళ్ళు కలుగుతారు. ముఖ్యంగా మగపిల్లలు అయితే పరమ రుణం ఉంటేనే మనం కంటాం, ఎందుకంటే వాళ్లే మన ముట్టేది. కాబట్టి ఇదన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. అందరు బాగుండాలి, చక్కగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఏడుకొండలవాడ